గౌతమ మహర్షి ఒకనాడు తన శిష్యులతో కూడి తీర్థయాత్రలు చేయుటకై ఉత్తర దిశకు బయలుదేరెను. వారు అనేక పుణ్యనదుల్లో స్నానములు చేయుచు ప్రసిద్ధ క్షేత్రములను దర్శించుచు మార్గముందున్న ముని పుంగవులతో ఇష్టాగోష్ఠులు జరుపుతూ ఉన్నారు. అప్పటికి మాఘమాసం ప్రవేశించడం వలన కృష్ణానదిలో స్నానం చేయవలేనని ఆ ప్రాంతమునకు వచ్చి విడిది చేసిరి. గౌతముడు తన శిష్యులతో కూడి కృష్ణానదిలో సూర్యోదయ సమయంలో స్నానం చేసి తీరమున ఉన్న ఒక రావి చెట్టు వద్దకు వచ్చి మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే అగ్రత శివరూపాయ వృక్షరాజాయతే నమో నమః అని రావి చెట్టుకు నమస్కరించి ఆ చెట్టు మొదట ఆసీనుడై శ్రీహరిని విధియుక్తంగా పూజించెను. తర్వాత శిష్యులందరికీ మాఘమాస ప్రభావమును వినిపించెను. ఈ విధముగా ప్రతిదినము ఆచరించుచుండగా మాఘశుద్ధ దశమి నాడు ఆ చెట్టు మొదట మండపం ఏర్పరిచి ముగ్గులు బొట్లు పెట్టి మామిడాకుల తోరణాలు కట్టి అలంకరించారు. ఆ మండపం మధ్యలో శ్రీహరి చిత్రపటం నుంచి పూజించారు. ఆ విధంగా పూజిస్తున్న సమయంలో అక్కడికి ఒక కుక్క వచ్చి భగవంతునికి చేయించిన పూజా విధానం అంతా రెప్ప వాల్చకుండా దీక్షతో చూస్తూ ఆ రావి చెట్టు ఎదురుగా కూర్చుని ఉంది. శిష్యులు వారి వద్దనున్న దండంతో దాన్ని బెదిరించిరి. ఆ కుక్క ఆ చెట్టు నుండి లేచి ఉత్తరం వైపు మళ్ళీ మరల తూర్పు వైపుకు తిరిగి రావి చెట్టుకు ఎదురుగా కూర్చుని ఉండెను. శిష్యులు వారి వద్ద ఉన్న దండముతో దాన్ని బెదిరించిరి. ఆ కుక్క రావి చెట్టు చుట్టూ తిరిగి వచ్చింది. అప్పటికి 3 సార్లు మండపం చుట్టూ ప్రదక్షిణం చేసినందున అది మాఘమాసం అయి ఉన్నందున అది వెంటనే తన కుక్క రూపం వదిలి ఒక రాజుగా మారిపోయాను. ఆ రాజు సకలాభరణములు ధరించిన వాడై మునుల ఎదుట నిలబడి వారందరికీ నమస్కరించెను. అక్కడున్న ఆడకుక్క రాజుగా మారిపోవటం చూసిన మునులందరూ గౌతమ మహర్షి కూడా అమితాశ్చర్యము నొందారు. ఓయి, నీవెవరవు? నీవు ఇట్లు మారుటకు కారణమేమి అని గౌతముడు ప్రశ్నించెను. మునిచంద్రమా, నేను కళింగరాజును. మాది చంద్రవంశము. నా పేరు జయచంద్రుడు. నాకు అన్ని విద్యలందు ప్రావీణ్యత కలదు. నా దేశ ప్రజలను ధర్మ మార్గమున పరిపాలన చేయుచూ ఉన్నాను. దాన ధర్మములను అనిన నాకు అతి ప్రేమ. నేను అనేక దానములు చేసి ఇంటిని. గోదానం, భూదానం, హిరణ్యదానం, సాలగ్రామ దానాలు కూడా చేసి ఉన్నాను. ఎక్కువగా అన్నదానము, తిరదానము చేశాను. అనేక ప్రాంతాల్లో చెరువులు తవ్వించాను. నూతులు తవ్వించి బాటసారులకు నీడనిచ్చే నిమిత్తం చెట్లను కూడా నాటించాను. ధర్మశాలలు కట్టించాను. పశువులు తాగుటకు నీటి గుంటలు తవ్వించాను. నిత్యము బీద ప్రజల నిమిత్తం అన్నదానములు, మంచినీటి చలివేంద్రములు, ఎన్నెన్నో కార్యాలు చేసి ఉన్నాను. అనేక దేవాలయాలను నిర్మించి దైవ విగ్రహాలను కూడా ప్రతిష్ఠించాను. సద్బ్రాహ్మణుల చేత, వేదాలు చదువు పండితుల చేత ఎన్నో క్రతువులు చేయించాను. అంటే ఎన్నో యజ్ఞాలు చేయించాను. పురాణాలలో ఉన్న ధర్మాలన్నీ